అంటూ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా నుండి 6 కిలోమీటర్ల దూరంలో ధర్మాపూర్ గ్రామంలోని శివాలయం ఎదురుగా సురభి ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తున్న ప్రొపరేటర్ కె రాములు సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో సురభి ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ తయారీ పరిశోధన, అంతేకాకుండా ఎన్నో రకరకాల వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ ప్రజలకు ఆర్గానిక్ పద్ధతిలో పంట పొలాల్లో రైతులు పాటిస్తే ఎన్నో రకాలుగా లాభాలు ఉంటాయని, వారు సురభి ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ ఫామ్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆర్గానిక్ పద్ధతిలో పాటిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనే నినాదంతో సురభి ఆర్గానిక్ వర్మీ కాంపోస్ట్ ఫామ్లో మేము తయారు చేస్తున్నామని వారు తెలిపారు. మా ఫామ్లో తయారు చేస్తున్న వర్మీ వాష్, జీవామృతం, అగ్ని అస్త్రం, వేపపిండి, కోకిపిట్ అనేకమైన రకరకాల ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. మరి సురభి ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ ఫామ్లో ఎలా తయారు చేస్తున్నారు, అక్కడ సమస్యలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మరి మా తొలి వార్తా ప్రతినిధి శైలజ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్మపూర్ గ్రామంలో సురభి ఆర్గానిక్ ఫామ్కి అయితే మనం ఇప్పుడు వచ్చాము. మరిన్ని విషయాలు కూడా సురభి ఆర్గానిక్ ఫామ్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చలో పదండి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్మపూర్ గ్రామంలో శివాలయం ఎదురుగా సురభి ఆర్గానిక్ వర్మి కంపోస్టు ఫామ్లో మనం ఉన్నాము. మరిన్ని విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. సార్, మీకు అసలు ఈ ఆర్గానిక్ ఫామ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మరి మీరు ఈ ఫామ్ గురించి ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు? మీ మాటల్లో చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. బీఎస్సీ పారామెడికల్ చేసిన. మా ఆయన రాములు ఎంకామ్ చేసిండు. మేము ఫస్ట్ నుంచి ప్రైవేట్ జాబులు చేసినాము. నేను పారామెడికల్గా చేశాను. 20 సంవత్సరాల తర్వాత ఇక మా ఆయన వ్యవసాయం చేద్దాము, మాకు పొలం ఉంది, వ్యవసాయం చేద్దాం అంటే, వ్యవసాయం అంటూ చేస్తే కెమికల్ ఫెర్టిలైజర్ కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్లో ఒక ఆరోగ్యకరమైన పంటను అందరికీ అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్గానిక్ పద్ధతిలో పండించాలని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ రైతులకు అందిస్తూ మరి మా పొలంలో కూడా వాడుకునేకే అట్లా మేము ఈ విధంగా ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం. వర్మి కంపోస్టు ఏ విధంగా తయారు చేయాలో మరి మేడం గారు చెప్తారు. ఇది డ్రై అయిన నాటావు పేడ మాత్రమే. ఇది గేదె పేడ కాదు, నాటావు పేడ మాత్రమే. ఇట్లా డ్రై అయిన తర్వాత బెడ్లలాగా పోసుకొని ఒక వారం రోజులు వాటర్ ఇచ్చుకొని దీన్ని తడుపుకోవాలి. వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న గ్యాస్ కానీ వేడి కానీ, ఆ వేడికి ఎర్త్ వామ్స్ చనిపోకుండా ఉండడానికి ఇది చల్లబడుతుంది అన్నమాట. అయిన తర్వాత 1 వీక్ అయినాక ఎర్త్ వామ్స్ వదులుతాం. ఎర్త్ వామ్స్ వదిలినాక 2 మంత్స్లా మనకు ఎరువు అనేది తయారవుతుంది. ఈ ఎర్త్ వామ్స్ అని ఈ పేడను దీన్ని విసర్జిస్తాయి. ఇవి విసర్జించిందే వర్మి కంపోస్టు. ఇట్లా ఈ పెడ్డలు ఉన్నది మొత్తము ఈ కలరు పేడ, ఈ కలర్ నుంచి మొత్తం బ్లాక్ తయారైపోతుంది. మనకు రవ్వ అవుతుంది. ఎర్త్ వామ్స్ విసర్జితాలు ఎట్లుంటాయో అట్లా తయారవుతుంది అన్నమాట. ఈ తయారైనప్పుడు మనము మొత్తం జల్లెడ పట్టుకొని ఫిల్టర్ చేసి మనకు అమ్మడానికి రెడీ ఉంటుంది. ఇది పశువుల పేడనే డైరెక్ట్ వేయొచ్చు కదా, ఇలా వర్మి కంపోస్ట్ చేసి వాడడం వల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది? అంటే మనకు వ్యవసాయం అనేది ఎక్కువ హెక్టార్లు, ఎక్కువ పొలం అనేది పండిస్తున్నాము. మనకు పశు సంపద తక్కువ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ వేసుకుంటే డైరెక్ట్ పేడ ఒక 3 గుంటలు అట్లా వేసుకోవచ్చు. ఒక ట్రాక్టర్ పేడ 3 గుంటలు వేసుకోవచ్చు. ఈ విధంగా వర్మి కంపోస్ట్ లాగా మార్చుకొని వేసుకుంటే మనం ఒక ఎకరాకి వేసుకోవచ్చు. అంటే తక్కువ పశువులు, తక్కువ ఎరువుతోటి ఎక్కువ పంటకు వేసుకోవచ్చు. ఎరువు తయారవుతుంది అన్నమాట. దీంట్లో ఈ పేడ అనేది ఎర్త్ వామ్స్ తిని వాటి డైజెస్టివ్ సిస్టంలోకి పోయి బయటికి వస్తుంది. కాబట్టి ఇది యూరియా, నైట్రోజన్, పొటాష్ కాన్సన్ట్రేషన్ అనేది దీంట్లో ఎక్కువ పెరుగుతుంది. మరియు 18 రకాల పోషకాలు అనేటివి ఒక మొక్కకు, ఒక పంటకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకము ఈ వర్మి కంపోస్ట్లో ఉంటుంది. హార్మోన్స్ కూడా ఉంటాయి. బ్యాక్టీరియా, అన్ని రకాల పోషకాలు అందుతాయి పంటకి. వర్మి కంపోస్టు ఆర్గానిక్ ద్వారా మరి లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి.
ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటూ ఇప్పుడు మనము అమ్మడానికే కాకుండా మనం పొలానికి కూడా యూజ్ చేసుకుంటున్నాము. నేను మొత్తం అంటే లేబర్ మీద ఆధారపడకుండా నేను, మా పిల్లలు, మా ఆయన 24 గంటలు రాత్రి 10 అయినా దీంట్లోనే వర్క్ చేస్తామన్నమాట. ఇప్పుడు అలా చేస్తేనే మనకు లాభం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ప్రజలకు కానీ రైతులకు కానీ అవగాహన అనేది లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, ఇట్లా ఈ న్యాచురల్ ఎరువులు వాడండి అని ఎవరు చెప్తే రైతులు నమ్మడం లేదనమాట. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లా స్టార్టింగ్ మొక్క నాటిన నాడే పురుగు వస్తుంది ఈ మధ్య. ఇప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఇంటిని తీసుకొచ్చి ఈజీ కొట్టినంత కాదనమాట. నేను మా ఇంటి వరకన్నా న్యాచురల్ మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, నా పిల్లలకు హెల్తీ ఫుడ్ తినిపియాలి, ఈ కెమికల్ వద్దు అని నేను ఒక బంధము 2 బంధాలంతా నేను నాటుకున్నా కూరగాయల తోట. దానికి చాలా ఇబ్బంది పడ్డా. ఒక్క పంటకు ఇబ్బంది పడినా, రెండో పంట ఇప్పుడు నాకు 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ పండించడానికి ఏం ప్రాబ్లం లేదనమాట. అట్లా మనకు అర్థమైపోతుంది ఏ టైంకు ఏమి ఇవ్వాలి ఆర్గానిక్ ఫార్మింగ్లా అనేది మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకు నేను పారామెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన రవి చిల్డ్రన్ హాస్పిటల్లో మహబూబ్ నగర్లో పనిచేసినప్పుడు డైలీ 1 డే బేబీ 2 బేబీస్లకి రోజు టెస్టులు అనమాట. ఒక 20 మంది 30 మంది పిల్లలకి 1 డే బేబీ సూదులతోటి గుచ్చి రోజు పరీక్షలు చేయాలి. ఒక్కొక్క పాపకి గుచ్చుతుంటే అసలు నాకు కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చేవి. ఒక్కొక్క బేబీకి విటమిన్ కే డిఫిషియన్సీ పుట్టంగానే వచ్చి అన్నిట్లా మూత్రంలో, యూరిన్లో అన్నిట్లా బ్లడ్ పోతుంది. అసలు ఆ రోగాలకు కారణం ఏంది? ఇంతకుముందు వాళ్ళు అట్లా ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల్ని గ్లాసెస్లో పెట్టేదా మన పూర్వీకులు? అట్లా మన పేరెంట్స్ అట్లా లేదు. ఇప్పుడే ఎందుకు ఇంత చేంజ్ అవుతుంది? ఈ వ్యవసాయంలో అనేది మార్పు అనేది రావాలన్నమాట. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్లకి కంపల్సరీ మార్పు అనేది రాకుంటే ఇక మన పిల్లలని ఇంకా పుట్టంగానే ఇంకా రోగాల బారిన డయాబెటిక్లు, పుట్టంగానే విటమిన్ డిఫిషియన్సీ ఇంత రోగాల బారిన అయితే పడుతున్నారు. ప్రతి ఒక్క తల్లిగా, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది మన ఫ్యూచర్ని మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ హాస్పిటల్లో చిన్నారి గురించి ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఒక మదర్గా ఆ బేబీకి బ్లడ్ టెస్ట్ చేయడం కోసం కుచ్చి అసలు నా ప్రాణం అయితే పోయింది అక్కడ. ఇట్లా ఎందుకు జరుగుతుంది? మనం ఏం మిస్టేక్ చేస్తున్నాము? మనం తినేది ఫస్ట్ బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి రావాలి. బేబీ అంతే విటమిన్ డిఫిషియన్సీ, ఐరన్ డిఫిషియన్సీ, అన్ని ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ అన్నీ ఉన్నప్పుడు బేబీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మదరు న్యాచురల్ ఫుడ్, ఒక ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడే బేబీ అనేది హెల్తీగా ఉంటుందన్నమాట, వీళ్ళకు రోగాలు రాకుండా. మనము ఆ బేబీని మన ఫ్యూచరే మన పిల్లలు. మన పిల్లల కోసము మనం ఎంత కష్టపడైనా ఈ ఆర్గానిక్ విధానంలోనే పండించుకునేటట్టు మనము తయారు చేసుకోవాలి. ఈ హాస్పిటల్లో ఆ చిన్నారుల పరిస్థితులు చూసి ఈ కల్తీ ఫుడ్ వల్లనే ఇదంతా జరుగుతుంది అని గ్రహించిన తర్వాత ఫస్ట్ నా పిల్లలను, నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలని ఈ ఆర్గానిక్ పద్ధతిలో మనం రైస్ కానీ కూరగాయలు కానీ మా పిల్లలకు నేనే పండించి హైదరాబాద్లో చదువుతున్నారు పిల్లలకైతే ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే పంపిస్తున్నాం. నేను ఆ రోజే డిసైడ్ అయినా అనమాట. ఓకే, మళ్ళీ రోజే డిసైడ్ అయినా. మన పెద్దలు ఏమంటారంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలి అని. ఈ ఆర్గానిక్ విధానంలో పంటను పండిస్తూ నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటూ ఇంకా సురభి ఆర్గానిక్ సంస్థను స్థాపించి ఇంకా రైతులకు అందరికీ మేలు చేయాలని ముందుకెళ్తున్నాం. సురభి ఆర్గానిక్ అని ఎందుకు ఎంచుకున్నారు? పదానికి ఏమైనా అర్థం ఉందా? సురభి అనేది ఒక పేరు, ఒక గోమాత పేరు అన్నమాట. సురభి ఒక గోమాత పేరు. గోమాత ఎంత విశిష్టమైనది అంటే గోమాత ఆవు పంచకం జల్లిన ఇల్లు శుద్ధి చేయబడుతుంది, అంత శ్రేష్టమైనది కాబట్టి ఈ పేరుని ఎంచుకోవడం జరిగింది. సురభి ఆర్గానిక్లో ఎరువులే కాకుండా ఇంకా మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ప్రజలకి తెలియజేయండి. ఈ ఫెర్టిలైజర్స్ వర్మి కాంపోస్ట్తో పాటు ఈ గోమయ పిడకలు తయారు చేస్తున్నాం. గోమయ పిడకలు ఇవి మనము ఆల్అవుట్ కాకుండా ఇవి వెలిగించుకుంటే దోమలు ఉండవు నైట్ టైము. ఇక మనం రోజు పూజ గదిలో వెలిగించుకోవచ్చు. ఈ ధూప్ స్టిక్స్
కెమికల్తో తయారు చేసిన ధూప్ స్టిక్స్ కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో గోమయంతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం తయారు చేస్తున్నాం. వర్మీ వాష్, నీమాశ్రం, దశపర్ణి కషాయం, ఇవన్నీ మనకు తెగుళ్ళు వచ్చినప్పుడు స్ప్రే చేయడానికి నీమాశ్రం. వీటితో పాటుగా వేపపిండి కూడా మనము ఎరువులతో కలుపుకొని ఈ వేపపిండి కలిపి వేసుకుంటే మనకు మొదట్లోనే రోగాలు నివారించబడతాయి అన్నమాట. ఇన్ని రకాల ఐటమ్స్ చేస్తున్నారు కదా మేడం, మరి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా డీలర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు మా కంపెనీకి మేము ఇవ్వండి అని. మేము అలా ఒప్పుకోవట్లేదు. మనము సురభి ఆర్గానిక్స్ అంటే సురభి ఒక గోమాత ఎంత శ్రేష్టంగా ఉందో మన ఎరువులు కూడా అంతకన్నా శ్రేష్టంగా ఉన్నాయి. అంత శ్రేష్టంగా మనకు రైతులకు అందించాలి అని మేము ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాం. ఈ మనకు ఎరువులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఇవి ఏవైనా రైతులకు మీకు కస్టమర్లకు అవసరం ఉంటే మేము డోర్ డెలివరీ చేస్తాము. ఎక్కడికైనా కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మా నెంబర్లు కూడా చెప్తాం. నా ఫోన్ నెంబర్ 8688368493. నా పేరు కే రాములు. నా ఫోన్ నెంబర్ 7569629075. మేము ఎక్కడికైనా డోర్ డెలివరీ ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపల కూడా మేము డోర్ డెలివరీ చేస్తాం. కాబట్టి మీరు అందరికీ నమస్కారం. కెమికల్ ఫర్టిలైజర్ వద్దు, ఆర్గానిక్ ముద్దు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో సురభి ఆర్గానిక్ మీ ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ. ధర్మపూర్ గ్రామంలో రైతు పొలంలో మనమైతే ఉన్నాము. ఫర్టిలైజర్కి మరి ఆర్గానిక్కి తేడా ఏంటో మరి వారి మాటల రూపంలో అడిగి తెలుసుకుందాం. మేము గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. అంటే మా స్టడీ అయిపోయిన తర్వాత వ్యవసాయంలోకి మా నాన్నగారు ఫస్ట్ నుంచి చేశారు. ఇప్పుడు తర్వాత మేము చేస్తున్నాము. అయితే మా నాన్నగారి నుంచి మొత్తం డిఏపి ఎరువులు, ఇంట్రీను, ఇవి మామూలుగా రసాయనాలు కలుపుకున్నవి అవి ఆ ఎరువులు వేయడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఆర్గానిక్ ఫామ్ ఊర్లో పెట్టినారు. అయితే ఈ ఎరువుల ద్వారా నుంచి మొత్తం కెమికల్ వేసి భూమి సారాంతం కోల్పోవడము, కలుషితమైన పంట తొందరగా వస్తుంది ఆ ఎరువు నుంచి. కానీ దానివల్ల ఏంటంటే కలుషితం కాకుండా ఆర్గానిక్ అనేది ఆ విత్తనాల భూమి సారాంతం కోల్పోకుండా భూమి గట్టిదనం ఉంటుంది. పంట కూడా కలుషితం కాకుండా మనకు మనదేమంటారు ఆర్గానిక్ దాని ప్రకారం మనకి ఇప్పుడు కొత్తగా ధర్మపూర్లో పెట్టడం జరిగింది. మా అమ్మగారు కూడా ఉండి మాకంటే దాని మీద అవగాహన లేకున్నది ఫస్ట్. తాతాకాలం నుంచి మొత్తం ఎరువులే వాడుతారు కదా, అదే ఎరువులు కంటిన్యూ చేసుకున్నామంటే ఇప్పుడు మన రాములు గారు అని చెప్పేసి అని కొత్తగా పెట్టిన మనకు రిలేషన్ ఊర్లోనే ఉంటారు. ఒకసారి ఇది ట్రై చేయండి అని చెప్పేసి అని చెప్పడం వల్ల అది తీసుకొని ఒకసారి చూడండి, ఒకసారి మీరు చూసి తెలుస్తుంది. దాని ప్రకారం ఏందనేది ఒకసారి చూసానంటే ఈసారి వేసినాం పంట. మొన్న లాస్ట్ ఇయర్ వేయించుకోవడం జరిగింది. దీనికి చాలా వేరియంట్. అంటే అది ఆ రసాయనాల వల్ల పంట తొందరగా వస్తుంది కానీ అనారోగ్యం గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది సారవంతం భూమికే కానీ పంటకే కానీ ఎటువంటి దెబ్బ పడకుండా నీట్గా ఉంది. పంట కూడా మంచిగా ఉంది. భూమి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంది. ఫర్టిలైజర్ వాడినప్పుడు మరి ఎకరాకి ఎన్ని సంచులు పండించారు, మరి అదేవిధంగా ఆర్గానిక్ వాడినప్పుడు ఎన్ని సంచులు పండించారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఫర్టిలైజర్ వాడినప్పుడు పంట దిగుబడి అంటే ఎక్కువనే ఉంటుంది. దీనికి ఒక 5 బస్తాలు ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఫర్టిలైజర్కి వచ్చే ఖర్చు ఆర్గానిక్ వచ్చే ఖర్చు చాలా తేడా. ఫర్టిలైజర్ ఏదంటే ఇప్పుడు అడుగు పిండి కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి రేపు ఇన్ కేసు ఏదైనా దోమతెర కానీ ఏదైనా పురుగే కానీ వాడితే మళ్ళీ ఇంటిని కొట్టడము సంథింగ్ కొట్టడం జరుగుతుంది. ఆర్గానిక్ ఏంటంటే నీ ఫస్ట్ దిగుబడి ఒకసారి వేసుకున్న తర్వాత పంటకు ఒక ఎకరాకి 6 క్వింటాలు పడుతుంది. 6,000 రూపాయలు 6,000 ఎక్సెట్ ఒక 10,000 దాకా ఖర్చు వస్తే ఈ ఫర్టిలైజర్ ద్వారా ఏంటంటే ప్రతిదీ వేసినప్పటి నుంచి అది రేపు పొద్దుగాల వేరే పురుగు వచ్చినా కూడా మళ్ళీ పోయి యూరియన్ తీసుకురావడము, వేరే ఇంట్రింగ్ సౌండ్స్ ఏదైనా సరే ప్రతిదానికి డబల్ ఖర్చే. మనకి ఇక్కడ అనిపిస్తుంది 6,000 రూపాయలు పెట్టి దిగుబడి ఒక 5 క్వింటాలు తక్కువైందని మనం అనుకుంటాం. కానీ ఫర్టిలైజర్ ద్వారా దాదాపు ఎకరాకి 10,000 కావచ్చు, 15,000 కూడా కావచ్చు. అది పంట రోగాల బారిన పడుతుందని గ్యారంటీ లేదు. అది కంపల్సరీ పడ్డదంటే కంపల్సరీ తీసుకురావాల్సిందే. ఆర్గానిక్ ద్వారా ఏంటంటే భూమి సారంతము, పంట సారంతం అన్నిటికీ అందుబాటులో మంచిగా ఉంది. ఎటువంటి పురుగు పడే ఛాన్సెస్ ఉండవు. పంట ఒక 2 క్వింటాలు 3 కిలోలు తక్కువ అవుతున్నా కానీ
మనకేందంటే ఈ ఫర్టిలైజర్ ధర ఊకే ఆ పిండి కొట్టు ఈ పిండి కొట్టు అనేది అది ఉండదు. ఇది 4 బస్తాలు ఎక్కువైనా సరే కానీ ఈ ఆర్గానిక్ ద్వారా 4 బస్తాలు తక్కువ ఉంటే ఖర్చు తక్కువ ఉంటుంది, పంట దిగుబడి ఎక్కువ ఉంటుంది. పంట దిగుబడి అంటే భూమి సారంతమే కానీ ఎటువంటి అనారోగ్యానికి కారణం కాకుండా ఆరోగ్యమైనటువంటి మనకు పంట మన చేతికి వస్తుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. అది మాకు చేసి జరిగింది కూడా అది 1 year నుంచి చూస్తున్నాము. దీనిలో మంచి రిజల్ట్ ఉంది. ఫర్టిలైజర్ కంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఆర్గానిక్. పంట తక్కువ వచ్చినప్పటికీ కూడా ఖర్చు కూడా చాలా తక్కువ వచ్చి భూమి సారవంతంగా ఉంటుందని చెప్పారు. మరి మీకు తెలిసిన విషయాలలో చాలా వాటికి ఆర్గానిక్ చాలా బెస్ట్ అని చెప్తున్నారు కదా. మరి అదేవిధంగా రైతులకి ఆర్గానిక్ నుంచి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి. ఇప్పుడు రైతులకు కూడా అవగాహన అనేది కల్పించడము మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా కూడా మేము అడుగుతున్నది ఏంటంటే మేము చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది తెలియదు. అది ఒకసారి పైన ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటాము, నకిలీ ఎరువులు అమ్మితే చర్యలు తీసుకుంటాము అనే దాని మీద ఫోకస్ ఎట్లా పెడతారో సేమ్ ఇది కూడా ఆర్గానిక్ ద్వారా కూడా ఈ జనాలకి తెలిసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి కంపల్సరీ. ఇది మీ ఛానల్ ద్వారా ఒకసారి నా తరఫు నుంచి కూడా ఇది వాడడం వల్ల ఆర్గానిక్ వాడడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి. దీనికి ఒకసారి తేడా చూసి తర్వాత ఇక చేయవచ్చు. ఇది దాని గురించి గవర్నమెంట్లో కూడా కొంచెం సపోర్ట్ చేసుకొని జనాల లోపల అవేర్నెస్ అనేది తీసుకురావాలని కోరుకుంటున్నాను. రైతుల మాటల ద్వారా మనం తెలుసుకున్నాం కదా. మరి ఫర్టిలైజర్కి దూరం కాండి, ఆర్గానిక్కి దగ్గర అయ్యి మరి మన ఆరోగ్యపరంగా కావచ్చు, భూమి పరంగా కావచ్చు, అన్ని విషయాలలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్గానిక్ ద్వారా మరిన్ని లాభాలు పొందండి. థ్యాంక్ యూ.